ఇక తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను మున్సిపల్ ఎన్నికలలో బరిలో నింపనికైతే పవన్ కళ్యాణ్ అయితే పావులు కలుపుతున్నారట. మొత్తం మీదనైతే చూద్దాం మరి ఏందో. ఇగో మున్సిపల్ బరిలో జనసేన తెలంగాణలో పోటీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్. ఇంత తక్కువ సమయంలో ప్రభావం చూపేనా? మొత్తం మీదనైతే ఈ ఎన్నికలు రానున్న మున్సిపల్ ఎన్నికలనైతే జనసేన పార్టీ నుంచి అయితే పోటీలోనైతే అధిక మన అభ్యర్థులను అయితే నిలబెడతారట. మరి ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పట్టు నిలుపుకుంటారు అసలు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే పట్టు నిలుపుకోవడానికి చాలా అంటే చాలా ఎక్కువ సమయం పట్టింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మరి పట్టు నిలుపుకుంటాడా పవన్ కళ్యాణ్ మేనియా పనిచేసేనా? ప్రధాన పార్టీలను తట్టుకొని పార్టీ నిలబడేనా? జనసేన పోటీతో ఓట్లు చీలుతాయి. ఏదేమైనప్పటికీ సరే, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలైన పోటీ ఎత్తే అభ్యర్థులైనా ఓట్లు మాత్రం చీలనికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ తట్టుకొని నిలబడి సీట్లు గెలిపించుకునే సత్తా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఎందుకు అంటే ఎవరైనా తెలంగాణకి తెలంగాణలోకే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇయ్యరు. ఎందుకంటే మనోడికి మనం ఇచ్చుకుంటాం కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీలకు ఎందుకు ఇస్తారని ఆలోచించుకుంటారు. ఒకటి మళ్ళీ ఇట్లుంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఘాటు వాక్యాలు చేసిండు. ఏంటంటే తెలంగాణలో దిష్టి తలిగే కోనసీమలో మా కొబ్బరి చెట్లు నిండిపోయినాయి అని మాట్లాడిండు. ఇట్లా ఈ హాట్ కామెంట్స్ల వల్ల ప్రజలు గుర్రు మీద ఉన్నారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంతమంది నిలబడతారో తెలియదు కానీ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీలకు సంబంధించి ఎవరు నిలబెట్టినా కానీ వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఉండదు. ఏదేమైనప్పటికీ ఓన్లీ ఓట్లు చీలుకోవడానికి తప్ప దీనికే పరిమితం అవుతారు.